నా హృదయపూర్వక ధన్యవాదాలండి. గడిచిన నెలలో జూలై 7th నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. అయితే ఆ చిన్న యాక్సిడెంటే కానీ చాలా పెద్ద ప్రమాదం నుంచి దేవుడు కాపాడాడు. సిగ్నల్ అప్పుడే తీశారు. అతను రాంగ్ రూట్లో వచ్చేసి నా ముందుగా అవుతాను. నేను అతన్ని తప్పించుకొని నేను కింద పడ్డాను. బట్ థింగ్ ఏమైందంటే నా లెఫ్ట్ నెక్ నీ దగ్గర లిగ్మెంట్ ఫ్రాక్చర్ అయింది. సో నేనైతే దేని గురించి అక్కడ బాధపడలేదు, చింతించలేదు. ఆఫీస్ వాళ్ళు వచ్చారు, క్లియర్గా ఉంటారు, వచ్చి హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్దామంటే లేదు, నేను యాక్చువల్ కోపంలో ఉంటున్నాను, అక్కడ నియర్గా ఒక క్లినిక్ ఉంది, అక్కడికి వెళ్తాము పర్మనెంట్ అక్కడ తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి లిగ్మెంట్ ఫ్రాక్చర్ ఉంది, కొంచెం జాగ్రత్త తీసుకుంటే పాసిబిలిటీ ఉంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది వెళ్తున్నాను. బట్ నాకున్న స్తోమతను బట్టి నేనైతే చేయించలేదు. ఏంటంటే నాకు ప్రీవియస్గా 2018 నుంచి ఇప్పటి వరకు నాకు హెల్త్ ఇష్యూ అనేది రాలేదు. నేను ప్రేర్ చేశాను, దేవా నాకు ప్రతిసారి హెల్త్ ఇష్యూ వస్తూ ఉంది, రావద్దు, నాకు ఇక్కడి నుంచి దూరం అయిపోవాలి అనేసి. అలాంటి దేవుడు 2018 నుంచి కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఎలాంటి చిన్న ఫీవర్ వచ్చినా కానీ నేను ఎప్పుడు మెడిసిన్ అనేది వాడటం లేదు. బట్ అవన్నీ మానేశాను కూడా. ఎవరైతే చెప్పినా కానీ నేను మొండిగా అలానే తగ్గిపోతుంది అని ఉండేవాడిని. ఈవెన్ నా వైఫ్ చెప్పినా నేను మాట్లాడకపోయేవాడిని. అయితే నాకు ఈ సంవత్సరం దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే ఫిలిప్పీ 4:7 ఒక మాట ఉంటుంది. నేను అది మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎప్పుడైనా ఏదైనా నేను వాగ్దానం తీసుకుంటే దానికి వచనానికి ముందు కనుక నేను చదువుకుంటా ఉంటాను. అయితే 4:7 కంటే ముందు 4వ వచనం ఉంది. ఎల్లప్పుడూ ప్రబోధంగా ఆనందించుడి, మరలా చెప్పుదను ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియజేయండి, ప్రభు సమీపంగా ఉంటున్నాడు, దేనిని గురించి చింతపడకుడు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావలి ఉంది. అయితే నేను ఎప్పుడైనా నేను వాగ్దానం తీసుకుంటే దానికి ముందు వెనక ఏముంది నేను చదువుకుంటాను. దేవ ఈ వాగ్దానం ద్వారా నాకు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాను. అయితే ముందు వచనాల్లో ఉన్నట్టుగా దేవుని గురించి చింతింపబడి ఆ దేవుడు సమీపంగా ఉన్నాడు అనేసి వాగ్దానం నేను రిమైండ్ చేసుకుంటా ఉన్నాను. నాకు ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే నాకు నేనుగా కట్టలేదు. మా ఆఫీస్ స్టాఫ్ వచ్చారు, మా ఎండి సార్కి తెలిసింది. ఆయన ఏమన్నారంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేయండి, తర్వాత చూద్దాం అనేసి అన్నాడు. ఒక 2 days తర్వాత అపోలో హాస్పిటల్లో జాయిన్ చేయించారు, టెస్ట్ రన్నింగ్ చేయించారు, లిగ్మెంట్ ఫ్రాక్చర్ అయింది ACL. సో దానికి అరౌండ్ ఖర్చు వచ్చేసి 3,50,000 వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చారు. నేనైతే ఒక ఇన్సూరెన్స్ నేను కట్టలేదు. నాకు చెప్పారు, నాకు హెచ్ఆర్టీకి ఇన్సూరెన్స్ కట్టాలా అంటే కట్టండి అని చెప్పాను. నా శాలరీ అకౌంట్ నుంచి ఎలాంటి అమౌంట్ నేను డెబిట్ అవ్వలేదు. బట్ హెచ్ఆర్ వాళ్ళు నాకు ఒకసారి మెసేజ్ చేశారు, ఇది నీ పాలసీ నెంబర్, ఇది యూజ్ అవుతుంది, ఉంచుకోండి, నీకు శాలరీలో డెబిట్ అవుతాయి. నేనైతే అనుకుంటున్నాను, సరే నా శాలరీ నుంచి డెబిట్ అవ్వలేదు కదా, సో ఇది అయితే వర్కౌట్ అవ్వదు పాలసీ అని. దేవుడు ఆశ్చర్యకరంగా, అంటే నేను కట్టకపోయినా కానీ నేను అక్కడ ఏం డబ్బులు పే చేయలేదు ఇన్సూరెన్స్ కోసం. 3,50,000 అయ్యేదాన్ని 3 లక్షల వరకు దేవుడు సహాయం చేశాడు. దాంట్లో మళ్ళీ డిస్కౌంట్ కింద ఇంకో 25,000 అక్కడ తెలిసిన బ్రదర్స్ ద్వారా అయ్యింది. అరౌండ్ నాకు 2.8 lakh అనేది ఇన్సూరెన్స్ అప్రూవల్ వచ్చింది. నా చేతిలో పడింది కేవలం 20,000. ఇది నేను అడ్మిట్ అయిన 2 days. దేవుడు ఎంతో ఆశ్చర్యకరంగా, దేవుడు అదే అందుకని చెప్పాడు కదా, దేని గురించి చింతింపకూడదు, కానీ ముందు వచ్చిన ఉంది దేవుడు సమీపంగా ఉన్నాడు. సో దేవుడు సమీపంగా ఉన్నాడు కాబట్టి నేను ఏది చింతించకుండా, నేను ఎలాంటి ఇబ్బంది పడకుండా దేవుడు హెల్ప్ చేశాడు. అలాగే ఇప్పుడు 1 month అవుతుంది, నేను ఇప్పుడు నడవగలుగుతూ ఉన్నాను. మొన్నటి వరకు కొంచెం చాలా ఇబ్బందిగా ఉండేవాడిని, ప్రజెంట్ అయితే ఫిజియో నడుస్తూ ఉంది. సో ఇంకొక 1 or 2 months వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు డాక్టర్ అయితే. సో నా కోసం ప్రార్థన చేయండి. ఇంత గొప్ప సాక్ష్యాన్ని నేను ఈ సన్నిధిలో వచ్చి నేను చెప్తారని అనుకోలేదు. ఎందుకంటే నేను యాక్చువల్గా ప్రతి సండే మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తాను, ఎంత దూరంగా ఉన్నా కానీ.
1 month నేను రాకుండా ఉన్నాను ఇక్కడికి. నియర్ బై చర్చికి వెళ్ళాను ఒక రోజు 2 రోజులు అట్లా. బట్ ఇక్కడికి ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను ఇక్కడికే వచ్చాను, ఇక్కడే మేలు పొందాను, ఇక్కడే నేను ఆశీర్వదించబడ్డాను, ఇక్కడే అన్ని విషయాల్లో ఎదగలిగాను. బ్రదర్స్ ఫెలోషిప్ లో కానీ, ఆత్మీయతలో కానీ, అన్ని విషయాల్లో అండి దేవుడు ఎంతో ఈ సంఘం ద్వారా నన్ను అభివృద్ధి పరిచారు. నా ఫ్యామిలీ విషయంలో కూడా ఎంతవరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా దేవుడు ఎంతో హెల్ప్ చేశాడు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించగలరు.